వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. ఆన్లైన్లో తీసుకున్న వర్క్ బ్లౌజ్ని ఈ ఒక్క చిన్న ట్రిక్తో మనం చాలా ఈజీగా కటింగ్ చేసేయచ్చు. చూడండి, ఈ వర్క్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది. గ్రీన్ కలర్లో సిల్వర్ కలర్ అలాగే గోల్డ్ కలర్ వర్క్ అనేది వచ్చింది. ఈ బ్లౌజ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ బ్లౌజ్ని నేను ఎలా మనకు కొలత బ్లౌజ్ ఆది బ్లౌజ్ తోటి ఎలా నేను మెజర్మెంట్స్ తీసుకుంటూ కట్ చేశాను ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. కొత్తగా వర్క్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ వీడియో చూసేయండి, చాలా ఉపయోగపడుతుంది. చూడండి, ముందుగా మనము బ్యాక్ సైడ్ కట్ చేయాలి. ఎప్పుడైనా మనం బ్యాక్ సైడ్ కట్ చేసుకుంటాం కదా. సో మనము ఈ క్లాత్ అనేది ఇలా వచ్చింది. ఒక దాంట్లో హ్యాండ్, ఒక దాంట్లో ఇంకో హ్యాండ్ బ్యాక్ పార్ట్ వచ్చింది. సో మనకు క్లాత్ అనేది సరిపోవాలంటే కరెక్ట్గా చూసుకోవాలి. చూడండి, షోల్డర్స్ అనేటివి ముందుగా మనం చూసుకోవాలి. కరెక్ట్ ప్లేస్లో వర్క్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది కరెక్ట్గా చూసేసుకొని ఇలా పిన్ పెట్టేసుకోండి. అలాగే గల్లా, బ్యాక్ గల్లా, వర్క్ బ్లౌజ్ గల్లా కరెక్ట్గా చూసేసుకోండి. మనకు ఈ చివర అనేది కిందికి పైనకు సేమ్గా ఉండేటట్టు చూసుకొని ఇలా కదలకుండా పిన్ పెట్టేయండి. మనం యాజ్ ఇట్ ఈజ్ మామూలుగా బ్లౌజ్ ఎలా కట్ చేసామో అలా కిందికి బ్యాక్ పార్ట్ కిందికి షోల్డర్ అనేది మనకు నడుము చుట్టూ కొలత అది తీసుకుంటాం కదా, దాని చుట్టూ నడుము 4 ఫోల్డ్స్ చేసేసి ఇలా కరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఒక మార్క్, ఖర్చుల కోసం 1 ఇంచ్ గ్యాప్ మార్క్, తర్వాత ఎక్స్ట్రా కుట్టుల కోసం 2 ఇంచెస్ మార్కులు వేసేసుకోవాలి. తర్వాత మనకి ఇచ్చిన ఆది బ్లౌజు షోల్డర్ నుంచి కిందికి హైట్ మనం ఎలా చూసుకోవాలంటే, మనకు వర్క్ అయితే షోల్డర్ నుంచి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా తీసుకోవాలన్నమాట. చూడండి, వర్క్ మనకు షోల్డర్లో ఎక్స్ట్రా కుట్లకు వదిలేసి ఆ వర్క్ స్టార్టింగ్ ప్లేస్ నుంచి పట్టుకొని ఇలా చూసుకోవాలి. మనం అక్కడి వరకు ఒక మార్క్ వేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచు 1 ఇంచు ఎక్స్ట్రా కుట్ల కోసం ఇలా మార్క్ వేసుకోవాలి. అలాగే షోల్డర్స్ కూడా చూడండి, గల్లా పాయింట్ ఇక్కడ వరకు వచ్చింది, కానీ బ్యాక్ నేను కొంచెం బ్యాక్ వర్క్ ఉంది కాబట్టి ఎక్కువనే వదిలిపెట్టాలి కాబట్టి నేను ఇలా బ్యాక్ గల్లా కొంచెం డీప్ తీసుకున్నాను అనమాట. అలాగే సైడ్ జాయింట్లకు కింది నుంచి హైట్ ఎంత ఉందో చూసుకొని ఇవన్నిటిని మనము మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్తో ఇలా స్ట్రెయిట్ లైన్ వేసేయండి. మనము మామూలుగా వర్క్ బ్లౌజ్ని ఖచ్చితంగా లైనింగ్ కట్ చేయొద్దండి. ముందుగాల మనం లైనింగ్ కట్ చేసామంటే చాలా మిస్టేక్ జరిగిపోతుంది. చూడండి, నేను కింద 1/2 ఇంచ్ వదిలేయకుండానే నేను సైడ్ జాయింట్ హైట్ అనేది చూసుకున్నాను. సో ఇలా లైన్ వేసుకున్న తర్వాత మళ్ళీ కరెక్ట్గా చంక డౌన్ అనేది చూసుకొని మళ్ళీ ఒక మార్క్ వేసేసాను. కిందికి ఇలా క్రాస్ వచ్చింది లైన్ అనేది స్ట్రెయిట్గా వేసేసాను. అలాగే చూడండి, షోల్డర్ హైట్ మనం తీసుకున్న బ్లౌజ్ని కరెక్ట్గా చూసుకోవాలి. అలాగే ఎప్పుడైనా మనము వర్క్ బ్లౌజ్ని బ్యాక్ సైడ్ గల్లా అనేది మొత్తం రౌండ్ కట్ చేసుకోకూడదు. చూడండి, ఇలా చంక డౌన్ ఇవన్నిటిని స్ట్రెయిట్గా లైన్ వేసి చంక డౌన్ తీసాను. 1.5 ఇంచ్ లోతు రౌండ్ మార్క్ వేసేసాను. దీన్ని కదలకుండా ఇలా పిన్ పెట్టేసుకున్నాను కదా. అలాగే చూడండి, ఆర్మ్ హోల్డ్ చంక రౌండ్ ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇక్కడ ఎండ్ అయిందో అక్కడ చూసేసుకొని మన కింద ఖర్చుల డాట్ చూపించాను కదా, ఆ డాట్ నుంచి ఈ డాట్ వరకు ఇలా మార్క్ వేసేసుకొని మనకు ఎక్స్ట్రా కుట్ల కోసం మార్క్ చూడండి ఎలా వేసాను. దీనికి సైడ్ జాయింట్లకు ఒక చిన్న అతుకు పడుతుంది. సో కిందికి బ్యాక్ సైడు ఒక క్లాత్ ఉంది, పైన సైడ్ ఒక క్లాత్ అనేది తక్కువ వచ్చింది కదా, అక్కడ అతుకు పడుతుంది అనమాట. వీడియోలో చూస్తున్న విధంగా ఆది బ్లౌజ్ని కొలతలతో ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, మనము గల్లా రౌండ్ ఎప్పుడు ఇలా తీయద్దు, కుట్టేటప్పుడు మాత్రమే మనము ఈ వర్క్ బ్లౌజ్ గల్లా రౌండ్ తీయాలన్నమాట. ఏ బ్లౌజ్ అయినా ఇలాగే చేయాలి. చూడండి, ఈజీగా మెజర్మెంట్స్ తీసేసుకొని నేనైతే వర్క్ బ్లౌజ్ని కట్ చేసేసాను. వర్క్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేశాను. ఇందులో మిగిలిన క్లాత్తో ఇలా ఈ నడుము చుట్టూ రౌండ్లో అతుకు పడుతుంది కదా, ఆ అతుకు ఇప్పుడే కట్ చేసి
అక్కడ పిన్ పెట్టేసాను చూడండి. అయితే మనం ఎప్పుడైనా వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ముందుగా వర్క్ బ్లౌజ్ మాత్రమే కట్ చేసుకోవాలి మన మెజర్మెంట్స్ తీసుకుంటూ. తర్వాత వర్క్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ కదా, ఫ్రంట్ పీసు మనం ఎప్పుడైనా బ్యాక్ పీస్ని ఇలా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి ఫ్రంట్ పీస్ కట్ చేస్తాం కదా, మనకు ఫ్రంట్ పీస్లో కొంగు ఎడమ వైపుకు కుడి వైపుకేమో వర్క్ వస్తుంది కదా. సో ఆ కుడివైపు వచ్చే వర్క్ని మనం ముందుగా మన బ్లౌజ్ కొలత బ్లౌజ్తో ఆ వర్క్ కింది నుంచి చూసుకోవాలి. మన గల్ల అనేది ఎక్కడి నుంచి చూడండి, నేను ఎన్నిసార్లు చూశాను. ఇలా మార్క్ వేసుకోవాలి. కింద మనకు అలాగే ఈ బ్యాక్ పార్ట్ అనేది కిందికి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి మార్క్ వేసేసుకుంటాం కదా. చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మార్క్ వేసేసుకున్నాను. నాకెందుకో కన్ఫ్యూజ్గా అనిపించి మళ్ళొకసారి ఈ కొలత బ్లౌజ్ని మళ్ళీ పెట్టి చూసానన్నమాట. ఎప్పుడైనా ఎవరైనా ఖచ్చితంగా మిస్టేక్లు చేస్తారు. మిస్టేక్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు. అందుకే మనం ఆ మిస్టేక్ అనేది జరగకుండా 1కి 2 సార్లు ఖచ్చితంగా చూసుకోవాలి. చూడండి నాకెందుకో డౌట్ వచ్చి మళ్ళీ ఇలా కొలత బ్లౌజ్ని మళ్ళీ పెట్టి చూశాను. ఎంత పెద్ద షాప్, బొటిక్, టైలరింగ్ షాప్ నడిపించే వాళ్ళైనా వాళ్ళు వాళ్ళ వర్క్ బిజీలో, కన్ఫ్యూజ్లో తొందరగా పని చేయాలనే తొందరలో కొన్ని మెజర్మెంట్స్ అనేటివి 1 ఇంచ్, 1/2 ఇంచ్ అలా మర్చిపోయి ఎక్కువ కానీ తక్కువ కానీ తీసేసుకుంటారు. సో చూడండి నేను ఇలా చేశాను. మళ్ళీ నాకు డౌట్ వచ్చి ఫస్ట్ మనకు ఫ్రంట్ గల్లా ఆ వర్క్ నుంచి స్టార్ట్ కావాలి. ఆ వర్క్ నుంచి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టార్ట్ కావాలన్నమాట. సో మనకు గల్లా హైట్ అనేది నేను 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకొని మార్కింగ్ వేసేసాను. చూడండి కరెక్ట్గా మార్కింగ్ వేసి మళ్ళీ నేను ఆ డాట్స్ కరెక్ట్గా మార్క్ పెట్టుకొని మళ్ళీ ఇలా మార్కింగ్ వేసుకున్నాను. ఇలా నేను చూడకపోతే చాలా మిస్టేక్ అనేది జరుగుతుండే. మిస్టేక్ అంటే ఆ వర్క్ అనేది మనకు కొంచెం కిందికి వచ్చేస్తుండే అనమాట. కరెక్ట్ మనకు గల్ల రౌండ్గా రాకుండే. సో మనం ఎప్పుడైనా ఏదైనా సరే 1కి 2, 3 సార్లు చూసుకోవాలి. మనకు కొంచెం డౌట్ డిఫరెన్స్ వచ్చినా మనం వెంటనే మళ్ళీ కొలత బ్లౌజ్ని చూసుకొని డిఫరెంట్ అనేది తెలుసుకొని అర్థం చేసుకొని కొంచెం నిదానంగా ప్రశాంతంగా చూసుకోవాలన్నమాట. చూడండి కరెక్ట్గా నేను కింది నుంచి ఆ వర్క్ బ్లౌజు మన ఆది బ్లౌజ్ గల్ల కింది నుంచి పైకి షోల్డర్ ఆ వర్క్ ఎంత కట్ అవుతుంది అనేది చూసుకోవాలి. సో మామూలు బ్లౌజ్కి ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటాము, మనకు నడుం చుట్టూ పక్కా కుట్లకు, అలాగే షోల్డర్ నుంచి కిందికి టక్స్కి ఆ హైట్లు అనేటివి అన్నీ కరెక్ట్గా తీసేసుకొని నేను వీడియోలో చూస్తున్న విధంగా మార్కింగ్ అనేది వేసాను. చూడండి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. చూడండి కరెక్ట్గా మార్కింగ్ వేసుకున్నాక కూడా దీనికి కూడా సైడ్ కుట్లకు మనకు నడుము చుట్టూ కుట్లు ఉంటాయి కదా, ఆ ప్లేస్లో అతుకు అనేది వస్తుంది. సో మనము ఈ ఫ్రంట్ పీస్ వర్క్ ఉంటుంది కదా, దీన్ని గల్ల చుట్టూ రౌండ్ ఇలాగే కట్ చేసేయాలి. రౌండ్ కట్ చేయాలి. అలాగే చంక డౌన్ ఇంకొక 1/2 ఇంచ్ రౌండ్ కట్ చేశాను చూడండి. సో కిందికి మనకు అతుకు పడుతుంది కదా, నేను ఇదే క్లాత్లో నుంచి అతుకు అనేది మార్క్ వేసుకుంటున్నాను. చూడండి ఇలా వేసుకొని దాన్ని ఇలా కట్ చేసుకొని ఇదే క్రాస్ పీస్ ఫ్రంట్ పీస్కి ఒక పెన్ తీసుకొని సెట్ చేసేసాను. సో ఈ క్లాత్లో వన్ సైడ్ క్లాత్లో ఇంకొక సైడ్ క్రాస్ తీస్తున్నాను. చూడండి ముందుగా మనము ఏం చేసాం, ఫస్ట్ బ్యాక్ పీస్ తీసుకున్నాం, తర్వాత ఫ్రంట్ పీస్. మనకు కావాల్సిన మెయిన్ పార్ట్లు అనేటివి వచ్చేసాయి. బ్యాక్ పీస్ కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి తీసుకొని, అలాగే ఫ్రంట్ పీస్ కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి తీసేసుకొని ఈ ఫ్రంట్కి ఇంకొక సైడ్ ఉంటుంది కదా, ఇంకో సైడ్ కూడా అదే క్లాత్లో చూడండి ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తూ కట్ చేసేస్తున్నాను. చూడండి
ఇలా చాలా ఈజీగా పిన్నులు అనేది పెట్టేసుకుంటే కదలకుండా ఉంటుందన్నమాట. 2 సైడ్స్ ఫ్రంట్ పీస్ అనేది ఈజీగా కట్ చేశాను. మీరు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఒక కామెంట్ చేసి చెప్పండి. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది, అలాగే హ్యాండ్స్ అనమాట. మనం ఎప్పుడైనా హ్యాండ్స్ ఒకదాని మీద ఒకటి పెట్టద్దు. మనకు కొంచెం వర్క్ హైట్ అనేది ఉంటుంది కదా, 2 క్లాత్లు హైట్ మీద ఇలా మలిచేసి ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది. అందుకే మనము వర్క్ బ్లౌజ్ హ్యాండ్స్ అనేటివి విడివిడిగానే కట్ చేయాలి. చూడండి, హైట్ అనేది ఈ బ్లౌజ్కి ఇంత హైట్ తీసుకున్నాను. మామూలుగా మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ కాకుండా వాళ్ళ హ్యాండ్ హైట్ తీసుకున్నాను అనమాట. 11 ఇంచెస్ ఉందన్నమాట. ఈ స్కేల్ పైన నేను 11 ఇంచెస్ పెన్తో రాసుకున్నాను. సో 11 ఇంచెస్ కరెక్ట్ హైట్ తీసుకొని ఇలా కిందికి పైకి మార్క్ వేసుకున్నాను. ఈ కొలత బ్లౌజ్ హ్యాండ్కి షోల్డర్ దగ్గర పఫ్ పెట్టాను అనమాట. చిన్న పఫ్ ఉంటుంది. సో దీని హైట్ అనేది మనకు చూడరాదు. నేను చంక డౌన్ కోసమనే ఈ బ్లౌజ్ మీద పెట్టానన్నమాట. ఇది ఎలాగో ఫుల్ హ్యాండ్ కాదు, కానీ మనకు వాళ్ళ చంక డౌన్ అనేది మనం చూసుకోవడానికి ఇలా పెట్టానన్నమాట. చూడండి, చంక డౌన్ తీసుకొని అలాగే మార్కింగ్ వేసుకొని ఇలా చేయాలన్నమాట. హ్యాండ్ అనేది ఇలా కట్ చేయాలి. చూడండి, నేను మార్కింగ్ వేసేసుకున్న హ్యాండ్కి చాలా ఈజీగా ఇలా ఒక సైడ్ హ్యాండ్ని కట్ చేశాను. చంకా డౌన్ తీసుకున్నాక నేను స్కేల్ పెట్టి చూడండి, వాళ్ళ చేతు కింది సైడు ఇంత ఉంది కాబట్టి నేను ఇలా మార్క్ వేసేస్తున్నాను. మనకు చేతి కొంచెం క్రాస్లో ఉంటుంది కదా, కిందికి స్ట్రేట్లో కాకుండా. సో నేను అలాగే మార్క్ వేసాను. చూడండి, క్రాస్ స్కేల్స్ మనకు చాలా యూజ్ అవుతాయి. అవన్నీ నాకు అలవాటు అయిపోయాయి కాబట్టి నేను ఇచ్చే మార్కింగ్ షేప్ అనేది కరెక్ట్ అంతే క్రాస్లో ఉంటుంది. మీరు స్కేల్స్ వాడుకోండి. సో దీనికి ఒక హ్యాండ్కి చివరల క్లాత్ అనేది తక్కువ వచ్చింది కాబట్టి ఇలా నేను అతుకు అనేది పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా పెట్టేసి నేను పిన్ అనేది పెట్టేస్తున్నాను. సో ఇదే హ్యాండ్ ఇంకొక సైడ్ కూడా కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. హ్యాండ్ వర్క్ అనేది 2 చివరలు ఒకే ప్లేస్లో ఇలా పెట్టేసుకోవాలి ఖచ్చితంగా, కదలకుండా. అలాగే షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా చూసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న హ్యాండ్ దాని మీద పెట్టేసుకొని కదలకుండా నేనైతే పిన్ పెట్టేసుకున్నాను. చూడండి, చాలా ఈజీగా ఇంకొక హ్యాండ్ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేశాను. చూడండి, వర్క్ బ్లౌజ్ మనము బ్లౌజ్ కటింగ్ నేర్చుకొని మామూలుగా ఇంట్లోనే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు వర్క్ బ్లౌజ్ కుట్టడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కటింగ్ కూడా అర్థం కాకుండా ఉంటుందన్నమాట. ఒకసారి నా వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, మిగిలిన పార్ట్లో నేను షేప్ బెల్ట్లను తీస్తున్నాను. షేప్ బెల్ట్ల కొలతలు ఎలా తీసుకుంటున్నానో చూడండి. కిందికి స్ట్రేట్ లైన్, చుట్టూ పైనకు కిందకి హాఫ్ ఇంచు గ్యాప్తో మార్కింగ్ వేసుకొని నా కొలత బ్లౌజ్తో మార్కింగ్ వేసుకొని ఇలా మీకు అర్థం అవ్వాలని నేను చాక్ పీస్తో ఇలా లైన్ వేసి చూపిస్తున్నాను. కేవలం కొత్తగా వర్క్ బ్లౌజ్ కుట్టే వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇలా మార్కింగ్ వేస్తూ మరి మీకు చూపిస్తున్నాను అర్థం కావడానికి. అదే నేనైతే త్వరగా కట్ చేసేసుకొని బ్లౌజ్ని స్టిచ్చింగ్ కంప్లీట్ చేసేదాన్ని. ఈ వరకు చూడండి, 4 పీసెస్ షేప్ బెల్ట్లు అనేవి తీసేసాను. చాలా ఈజీగా వర్క్ బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ చేశాను. మీకు అర్థం కావడానికి నేను స్లోగా మీకు వివరిస్తూ మార్కింగ్ అనేది కరెక్ట్గా వేస్తూ చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ప్లీజ్.